తర్వాత చూస్తే ఫోన్లో వస్తుంది ఇట్లా ఎవడో ఒకటి ఇట్లా యూట్యూబర్ శంషాబాద్ బార్కడ పడిపోయిన అంటే ఎవడు నా ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పి చూస్తే సోనుగాడు అనమాట. ఏమైంది రా, ఏం కథలు చేస్తున్నావు? సెన్స్ లేదురా నీకు కొంచెం కూడా? అమ్మాయిని అర్థం చేసుకోవాలి అంటారు. నేనేం అర్థం చేసుకున్నాను, మీ కాలు మొక్కుతాను, మందాయినా తాయి చచ్చిపోతావు కొవ్వరు చచ్చిపోతే రా ఊకే. ఏం చేయాలి చెప్పండి మీరే. ఇంత ఫేర్ పెట్టుకుని బయట రోడ్ల మీద రావడేంద్రా గలీజ్ గా వైన్స్ కాడ? సరే అన్న ఇప్పుడు వెళ్ళిపోతావు. ఏడిపోతావు బే? పోతాన్నా మరి మీరు. ఏడిపోతావు? పోతానా వెళ్ళిపోతానా వెళ్ళిపోతావు. నిజం చెప్తున్నా, నాకు ఎవ్వరొద్దన్న, మీ కాలు మొక్కుతాను, నాకు ఎవ్వరొద్దు. ఒక్క మాటని అడగలగదన్నా మరి. దీని అంతా ఏమంటారు చెప్పు, పేరెంట్స్ సపోర్ట్ అంత ఇదంతా కదా మొత్తం. బయటికి పోతుంది. వీడియో ఏంది అంటే అసలు వీడియో చేయొద్దు, కానీ ఎందుకు చేస్తున్నా ఏంటంటే ఆ మనుషులకి పనిష్మెంట్ అని ఉండాలి కదా. సో ఆ పనిష్మెంట్ ఎట్లుంటారో కూడా చూపించాలి కదా. సో అందుకని మాత్రమే చేస్తున్నా. వీడు ఏం చేసిరా నేను బార్ కాడ ఫుల్ అన్న తాగేసి పోయలేదు, ఏం లేదు, వాసన మొత్తం ఫుల్ తాగేసి తాగేసి ఆడ శవం తిరిగి ఇట్లా పడుకున్నా, లేపినా కూడా సరిసలేదు. ఇంకా నేను మా అన్న ఏమో ఒక్కడే పోయినా, బండి ఊరేసుకోవాలి, నడుచుకుంటూ పోయినట్టు. అక్కడ వేరే అన్న ఉంటాడు ఎవరో మన శివానంద ఫోన్ చేసి ఇట్లా మీ వాడు ఈయన వీడియోలు చూస్తాడంట, గుర్తుపట్టి ఫోన్ చేసి నీకు ఇజ్జత్ కదా మంది ఫోన్ చేసి తెలుసు. యాక్చువల్గా నేను పెళ్లి 2 days నుంచి పెళ్లిలో ఉండే, ఫ్రెండ్ పెళ్లి ఉంటే. సో ఈ విషయం నాకు ఇవన్నీ ఏం తెలియదు అనమాట. తర్వాత చూస్తే ఫోన్లో వస్తుంది ఇట్లా ఎవడో ఒకటి ఇట్లా యూట్యూబర్ శంషాబాద్ బార్కడ పడిపోయిన అంటే ఎవడు నా ఫ్రెండ్స్ ఎవరు అని చెప్పి చూస్తే సోనుగాడు అనమాట. ఇంకా సరే ఎన్నిసార్లు చెప్పినా నాకు చిరాకు వస్తుంది. ఇంకోటి జన్ను కూడా సరిగ్గా ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఎందుకంటే మన దగ్గర సిగ్నల్స్ లేవో తెలియదు. సో ఏం ప్రాబ్లం ఉందో తెలియదు, ఏం తెలియదు. కానీ చూడడం మాత్రం చెప్తే ఇంట్లో అనమాట ఊకే తాగుతుండు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నమాట. నాకు అసలు నచ్చలేదు. ఏమున్నా సరే పర్సనల్ పెట్టుకోవాలి, కానీ పబ్లిక్లో పెట్టుకొని రోడ్ మీద తాగి తమాషాలు చేయడం ఇవన్నీ నాకు నచ్చదు. వీడియో చేసి ఉంటే గలీజ్ ఇజ్జత్ పోతుండే. పంపించాను నాకు ఆల్రెడీ, అని చెప్తే పంపాను. ఏడాడు ఉందేమో సోను పడుకుని ఉండడం ఎప్పుడు. బంగారం లేరా లేరా పైకి ఏం చేస్తున్నావు అసలు? ఏమైందన్నా? ఏమైందిరా, ఏం కథలు చేస్తున్నావు? అన్నకు కూడా ఫోన్ చేసిరా అంట నన్ను చేసిన దానికి. వీడియో పంపించిరా నాకు వైన్స్ కాడ బార్ కాడ తీసి. నేనేం చేసినా అన్న? ఏం చేసినా? మొత్తం తాగి ఏం చేసినా తెలియదు నీకు? తాగినాడు వైపు అవునా? వీడియో చేసిరా నీళ్ళు? మరి సెన్స్ లేదురా నీకు కొంచెం కూడా? ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఏంది అనేది ఏంది? నువ్వు నార్మల్ పర్సన్ వా ఏమన్నా? గుర్తుపట్టరా? నేను లక్షల మంది చూస్తున్నా బయట, నీవు లక్షలు చూస్తలేరా? చూస్తున్నా బయట ఏడబడ్డావు తాగి. జిన్ను యూట్యూబర్ పడిపోయినా ఎంత కలిసి ఉంటుంది? జిన్ను వల్ల శంషా మొత్తం యూట్యూబర్ ఉన్నాడు అప్పుడన్నా? లేదు. ఫోన్ శంషాలో యూట్యూబర్ శ్రీప్రభ నన్ను అనుకుంటారు. పంపించిరంట అన్నకి గలీజ్గా. నీ వీడియోలో పంపించారు నాకు. నిన్న పోయినా నా జిన్ను ఇట్లా ఫోన్ ఏం లేపుతారు అని చెప్పి బ్లాక్ లో పెట్టిందని చెప్పి తాగినా పోయి అంతే. ఎవరికైనా తాగినా తావడింది బే, తావడింది ఫస్ట్ నాకు. జిన్ను ఇట్లా బాధ పెడతామని చెప్పి ఆయన నా కోపం. ఫాల్తుగా తాగితే ఏమొస్తుంది? మనిషి ముసలి ఏం చేస్తలే అన్న? పిచ్చోడు ఆ పిల్ల చెప్పి 10 days వస్తా అని. మీరందరూ ఆమెకి సపోర్ట్ చేస్తారు కదా అన్న.
రే సపోర్ట్ కదరా, ఆడపిల్లని అర్థం చేసుకోవడం అంటారు, దాన్ని సపోర్ట్ చేయడం మనం కాదు, అమ్మాయిని అర్థం చేసుకోవాలి అంటారు. నేనేం అర్థం చేసుకున్నాను, మీ కాలు మొక్కుతాను, మందాయినా తాయి చచ్చిపోతావు కొవ్వరు. ఏ ఈ చచ్చిపోతే రా ఊకే. నా పోయే 2 రోజులు అయిందా, నాకు అది ఏ పరిస్థితులు ఉందో అర్థం చేసుకోవాలి. నువ్వు ఆమెను అర్థం చేసుకోవాలి అంతేగా. నువ్వు ఇట్లా తాగి రోడ్ల మీద తప్పడుకునేంద్రా, మొన్న బిల్లింగ్ అట్లా తాగుడు బయట రోడ్ల మీద పడ్డావు తాగి. ఏం చేయాలన్నా నేను మరి చెప్పు, ఏం చేయాలరా? ఏడికో పని చేస్తుందా మీకేమన్నా? ఏం చేయాలి చెప్పండి మీరే. ఇంత ఫేర్ పెట్టుకుని బయట పోయి రోడ్ల మీద తాగుడేంద్రా గలీజ్గా వయసు కాడ? ఇంటికి తీసుకొని తాగేది ఉండే తాగిన మన కూర్చొని పైన. నాకు గుండెబుద్ధి అయితే నా సీరియస్ చెప్తున్నా, మీకు దండం పెడతా అన్న. మీరు ఎందుకు వదిలేదు? ఒక ఎందుకు వదిలేసి మీరు? అసలు మాకు చెప్పలే అన్న, మాకు చెప్పి ఉంటే మేము పోవా? అసలు ఇంట్లో చూసినాం కనిపించలే, పొద్దు నుంచి ఏం కనిపిస్తలే, ఇంటికి పోయినామో అనుకున్నాం. బండి అడగలే, బండి అడిగినా కూడా డౌట్ వస్తుందని బండి కూడా అడగకుండా నడుచుకుంటూ పోయినట్టు. ఎందుకు నడుచుకుంటా? నిజంగా నాకు తాగపోతే నేను శంషాలు నడుచుకున్నావు ఇందాక. ఆ పిక్చర్ దాంట్లో నేను నిజంగా అదే డిప్రెషన్ ఇప్పటికీ కూడా. ఏ సమాజ్ అవుతుందా? పిల్లలు అర్థం చేసుకోవాలి, మీరు ఎక్కడ సిచ్యువేషన్ ఉందో. ఏం చేయాలి చెప్పాను నేను ఇప్పుడు, మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు నేను తాగి ఏం చేయాలి చెప్పు, నాకు బతక ఇప్పుడు అదే అన్న. నిజం చెప్తున్నా, నాకు ఎవ్వరు వద్దన్న, మీకు కాలు మొక్కుతాను, నాకు ఎవ్వరు వద్దు. నేను ఆమె దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అన్న. సరే నేను కొట్టాలా తిట్టాలా ఇంకా నిజాలు నువ్వు కొట్టినా కూడా నేను పడతాను, నిజం చెప్తున్నా. సిగ్గుండాలిరా, నాకు దోస్తులు ఫోన్ చేస్తున్నారు నాకు. ఇప్పటిదాకా ఇంకా అట్లే ఉన్నాయి వీడియోలు తెచ్చి మా దోస్తులు కదా మీ వీడియోలు. అప్పుడు బయట పెడితే కూడా తెలియదన్న నాకు, మేము ఫుల్ తాగేసిన అన్న. ఆ వీడియో బయట పెడితే పరిస్థితి ఏంద్రా? చిల్లర అవుతాం మొత్తం అందరు న్యూస్ ఛానల్ పట్టుకుంటే మొత్తం ఏమో వల్ల అన్న రెడీ ఉంటారు న్యూస్ ఛానల్ వాళ్ళు, పలానా యూట్యూబర్ చేసిన అది చేసిందని. మొత్తం ఈమె వల్లనే కదన్న చేసిన, తప్పేముందన్న. అవునరా, ఎదురైనా రోడ్ మీద తప్పే కదా మరి, తప్పు కదా రోడ్ మీద అయింది. ఇంకా వయసు పడే అవుతావు రోడ్ మీద కూర్చొని లోపల ఇంత పేరు పెట్టుకో. నీకు లోపల దాయిన బయట పడిపోయినా అంట. ఇప్పుడు శంసం చిన్న బ్యాడ్ ఏం లేదురా నాకు, నీ వల్ల ఎంత క్రియేట్ చేయాలి తెలుసా బయట. సెన్స్ ఉండి చేస్తున్నావా, సెన్స్ లేక చేస్తున్నావా? ఏం అర్థమవుతారన్న, నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుందన్న మొత్తం. ఫాల్తుగా నువ్వు చేసిన తప్పేందో తెలుసా? చెప్పాలి. తాగడం కాదు, అవి రోడ్ల మీద తాగడం. నీకు ఇంత పెద్ద ఫేమ్ ఉంది, గుర్తుపడతారు, నన్ను గుర్తుపడతారు, ఏంటి గుర్తుపడతారు, అవునా? ఇప్పుడు అందరూ తెలుసుగా శంషాబాద్ వీడియోలు చేస్తున్నాం మనమని. అవును కదా, మరి అలాంటప్పుడు నేను గుర్తుపట్టరా? అనుకోలేదు, గుర్తుపట్టలే ఎవరు నేను? ఆ వైన్స్ కూడా సబ్స్క్రైబరే కదరా, అది గుర్తుపట్టలేదు నేను. గుర్తుపట్టినా మరి ఏం చేస్తున్నావు? నాకు పొద్దున్న చెప్తారన్న, ఏం చేస్తే తాగి పడిపోయినా అదని చెప్పి. రే నీ ఫోటోలు వీడియోలు పంపించారా నాకు, ఏం చెప్పాలా నేను ఆన్సర్ రేపు? నేను పెళ్ళిలో బిజీ ఉన్నా 2 days నుంచి, నా పనులు నాకే సరిపోతుంది, నా పంచాయతీ నాకే ఉంటాను ఇక్కడ. సరే ఇప్పుడు నేను జిన్న దగ్గరికి వెళ్ళిపోతాను, మరి ఏం చేస్తాను? వచ్చేటప్పుడు నుంచి శంభా ఒక 2 రోజులు బయటకు పోయినారా మిమ్మల్ని ఇచ్చిపెట్టి అంతే. ఈ 2 రోజులు నువ్వు ఈ కథ చేసి పెట్టినావు. ఆ రోజు చెప్పినా కదా, ఆ రోజు మీరు బిల్ మీద ఆడేటప్పుడే చెప్పినా మరి. సరే అన్న ఇప్పుడు వెళ్ళిపోతాను. ఏడిపోతావు బే? పోతాను మరి. ఏడిపోతావు? ఏడిపోతావురా? మీరు అందరూ ఆమెకి ఇప్పటికి కూడా సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు. అరే మళ్ళీ అట్లా మళ్ళీ సపోర్ట్ అన్నారు, దాన్ని అర్థం చేసుకోవడం మాట, దాన్ని సపోర్ట్ చేయడం కాదు. ఏం అర్థమవుతారు అన్న, వదిలేసి నేను పోతాను. అరే అయ్యా ఆగానా, చెప్తుంటే నీ మంచి గురించానా? వెళ్ళిపోతా నిజంగా. జున్నుతో మాట్లాడదు, జున్నుకి ఏం కాలే, ఆ పిల్ల ఇంకా పెళ్లి చేసుకోలేదు, జస్ట్ మాటలు జరుగుతున్నాయి. ఎంత పిక్చర్ అయితే తెలుసా అన్న, మీకు అర్థమవుతుందన్న. ఒక అమ్మాయి లవ్ చేస్తావు, మస్తు పిక్చర్ అయిపోతున్నా, సీరియస్ చెప్తున్నా, ప్రాబ్లం అన్న. అరే ఒక అమ్మాయిని మనం లవ్ చేసినప్పుడే అర్థం చేసుకోవాలరా, ఫ్యూచర్ ఇట్లా అవుతుంది. అరే ఫిక్స్ అయిపోండి, నువ్వు కానీ వాడు కానీ ఇంకోటి నేనైనా సరే. ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అన్ని పబ్లిక్ ఎప్పటికైనా సరే నువ్వు ముందు డిసైడ్ అయ్యి ఉండాలి, వచ్చేయకండి. సరే ఏ అమ్మాయి ఇట్లా చూసుకుంటారు పెళ్లి చూపులు చెప్పు? దిమాగ్ ఖరాబ్ అయిపోతుందన్న నాకు నిజంగా. నేను ఇప్పుడు నాకు ఎక్కడికైనా వెళ్ళిపోయి చచ్చిపోబుద్ది అవుతుంది సీరియస్ గా. ఏం మాట్లాడుతున్నా? చచ్చిపోతే వస్తా అన్న, బతుకుంటే సాధించాలన్న ఏదైనా. ఏమో నాకు సీరియస్ గా, అంటే ఒక్కసారి ఉండి నాతోని డైలీ ఆమె జాబ్ చేసుకున్నతో ఉండి మంచిగా నాతో అన్ని చేసుకుంటుండే, ఒకటేసారి వెళ్ళిపోతే ఎట్లా అనిపిస్తుంది అన్న. ఒక మంచి
రెస్పాన్స్ కాకుండా అప్పుడు ఇంట్లో కూర్చొని మాట్లాడాలి, 10 మంది ఉన్నారు కూర్చొని మాట్లాడాలి, మాట్లాడాలి, నాకు చెప్పాలి, లేకపోతే ఇంకోటి నాకు చెప్పాలి, లేకపోతే దీనితో రేట్ మాట్లాడాలి. వాళ్ళ ఇల్లు తెలుసు కదా నీకు, వాళ్ళ అమ్మ తెలుసు కదా, వాళ్ళ నాన్న తెలుసు కదా, తెలుసు నీకు అందరైతే తెలుసా మళ్ళీ రేట్ ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా నువ్వే. వాళ్ళు ఎవరు రెస్పాన్స్ చేస్తారన్న నాకు. అవునరా ఫోన్ చెప్పించాను నాతో, అదే మమ్మీ డాడీతో ఫోన్ చెప్పించేది ఉండే, లేదా మీ అమ్మతో ఫోన్ చెప్పించదండి అమ్మకి. సరే నువ్వే ఇప్పుడు ఫోన్ చేసి ఒకసారి జిమ్కి ఫోన్ చేయన్న, మాట్లాడు ఒకసారి, నా ఫోన్ లాక్ లో పెట్టింది, ఒకసారి ఫోన్ చేయండి. అయినా నేను వదిలేస్తా అని చెప్పింది అన్న, ఒకసారి ఫోన్ చేయరా, నీ ఫోన్ 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 చేయరన్న, మీ ఫోన్ నుంచే ఫోన్ చేసి మాట్లాడు, మీకు అర్థమవుతుంది. ఆమె పట్టించుకుంటలే, ఏం చేస్తలేదు, నాకు రెస్పాన్స్ కూడా ఇస్తారు తెలుసా, అంత పిచ్చోను అన్న నేను. ఆమె వల్ల తాగి నేను పడిపోతున్నట్టు కోసి లేకుండా అయిపోయింది నా లైఫ్. నువ్వు రెస్పాన్స్ ఇస్తలే కాదురా, నువ్వు అనే పర్సన్ ఇప్పుడు అట్లా తెలుసు మీరు లవ్ లో ఉన్నారు, నువ్వు ఇంట్లో వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, ఆ టైంలో నీ ఫోన్ ఎట్లా చెప్తుంది అనుకుంటున్నావు? ఇప్పుడు ఎప్పుడు అనే ఉంటా నా ఫ్యామిలీకి, ఇంకా ఇంకేముంటుంది రా, కూతురు బరువు బాధ్యత మోయొద్దాలు. ఫ్యామిలీ ఎప్పుడు 24 hours చాలా ఉంటారు. ఉందిరా ఆడు పల్లెటూరు అన్న అందరూ ఒక దగ్గర ఉంటారు, ఉమ్మడి కుటుంబం ఆడపిల్ల ఫోన్ పట్టుకుంటూ కూడా ఇంట్లో ఒక నిమిషం పక్కకు వచ్చి ఫోన్ చేస్తే నా షాప్ కు ఎడుకొని పోయి ఫోన్ చేస్తే అదే ఒక నిమిషం నువ్వు ఆలోచించాలన్నా చేసే ముందు కూడా. నువ్వు అదే ఒక నిమిషం ముందు ఆలోచించే నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు నీ ఫోన్ లో ఎత్తాను చూస్తాను, ఫోన్ చేయమన్నా చూస్తా. మీ అందరికి రెస్పాన్స్ చేస్తా, నాకు రెస్పాన్స్ చేశారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో మాయ మాటలు చెప్పే కదా లేరన్నా వాళ్ళు ఎవ్వరు లేరన్నా, మాకు ఫోన్ వస్తే మేము వెళ్దాం. శివన్నకు ఫోన్ పొద్దున కావాలా చెప్పకుండా పోయింది మొత్తం సినిమా. చిన్నపిల్ల తాగుతానని చెప్పి పోయినా 20 సంవత్సరాలు వచ్చినాయి, సెన్స్ లేకుండా రోడ్ల మీద ఏడబడతాడు తాగుడు వండు. ఫస్ట్ టైం రెస్పాన్స్ కామని చెప్పాను మీ చెల్లెని. మరి రే నువ్వు నాకు ఆ విషయంలో కాదు, నువ్వు తాగి రోడ్డు మీద తమాషాలు చేసుకుంటా తర్వాత చూసుకోవచ్చా, నువ్వు తాగినా తమాషాలు. ఫోన్ చేయమే కెమెరాస్ ఇప్పుడు ఈమె ఫోన్ లేపుతాను, అందరు ఫోన్ లేపుతాను, ఒక్కని ఫోన్ లేపాను, నువ్వు చూడు ఫిక్స్. అది నాకు అర్థమైపోయింది మొత్తం సినిమా. అవ్వా నువ్వు వాళ్ళ ఇంట్లో తెలుసు కాబట్టి నీ ఫోన్ లేపదు, వాళ్ళ ఇంట్లో ముందర ఎట్లా లేపుతుంది అన్న? మైండ్ అంతా చేంజ్ చేసేసినట్టున్నారు. ఎంత చేంజ్ చేసినా వదలదన్న, ఫిక్స్ అయిపోదు. నీకు చెప్పలే వదిలేస్తున్నా గిదిలేస్తున్నా అని. ఇంకా ఏమో రా, ఏమంటారు అందరు ఒకటి లేరా బాబా, ఏమందరూ ఒక్కటిరా. అరే జున్ను ఎట్లా నువ్వు అట్లనేరా, మాకు తేడా ఏం లేదు. అసలు నీకు చెప్పిందా, నీకు చెప్పిందా అన్న నువ్వు వద్దు నాకు, నేను వదిలేసిన మా ఇంట్లో సో నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు, నేను పెళ్లి చేసుకొని చెప్పింది మాట ఇచ్చింది నీకు ఆల్రెడీ. మనం ఎందుకు బ్లాక్ చేస్తానన్నా, మరి ఎందుకు అట్లా చేస్తుందన్నా? ఫోన్ లేస్తలే, తిన్నామని అడుగుతలే, ఒక్క మాటని అడగల కదన్నా. మరి దీని అంతా ఏమంటారు చెప్పు, పేరెంట్స్ సపోర్ట్ అంత ఇదంతా కదా మొత్తం. నేను ఇప్పుడు సీరియస్ అయ్యేది దీనికోసం తెలుసా చెప్పు, తాగి రోడ్ల మీద తమాషాలు చేయకని చెప్తున్నా. ఆమె విషయం ఇంటికి తీసుకొచ్చుకొని తాగు, మనలో ఉన్న అందరూ కూర్చొని తాగుంటారు. తాగలేదు అసలు, తాగితే ఏమొస్తారు వస్తుందా పిల్లలు? ఎప్పుడు తాగుతాను మినిమం కామన్ సెన్స్ ఇస్తాను, నేను గుర్తుపడతాను 1,00,000 మంది వీడియో. ఇది మాత్రం నిజం. ఇప్పుడు ఏమైనా చెప్పుకోవాలి బయట వాళ్ళకి? నిన్ననే మేము తీసుకొచ్చినప్పుడే మొత్తం రోడ్డు మొత్తం చూస్తున్నారు అందరు జనాలు గలీజ్గా. వాళ్ళు ఇంకా ఫోన్లు పట్టుకొని వీడియో తీసుకోలేదు తెలియదు. కానీ ఎంత పేరుంది నీకు, నేను గుర్తుపట్టినోడు ఉన్నాడు బయట, 1,00,000 మంది చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో. రోజా వెళుతున్నాం సార్, మనం చిన్నగా అవుతలేము. మీ మంచి కోసమే చెప్తాను నేను. నాకేమో సోక ఓకే మిమ్మల్ని తిట్టాలి కొట్టాలని మిమ్మల్ని పడుకుంటా, మాకే వంద టెన్షన్లు ఉంటున్నాయి. మాకు పనులే సరిపోతలేవు. పొద్దున్నే నీకు పంచాయతీ నీకే ఉంటున్నాం మేము. పొద్దున్నే ఆందోళనలు ఉంటుంది, వీందోళనలు ఉంటుంది, నీదోళనలు ఉంటుంది, ఇంకొందోళనలు ఉంటుంది. ఇవన్నీ అయ్యేవాక రోజంతా అయిపోతుంది నాకు. ఇంకా నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు మెయింటైన్ చేసేది నేను. సరేలే అన్న, ఎవరు రాకుండా ఆన్లైన్ చేసుకుంటా. అలా ఎవరు రాకుండా ఏం రా. సరే అన్న, ఆన్లైన్ చేసుకుంటా, రిలేషన్ లేదు. ఏం చేసుకుంటావు? ఏం చేసుకోవాలి ఇవే అన్న, చెప్పకుండా చేస్తే మళ్ళీ ఏదో ఒకటి వీడియో తీస్తారు. పని చెప్పి మీ ఇంట్లో డైరెక్ట్ ఇలా మమ్మీని తీసుకుని మనమే ఊదాం, లేకపోతే మాట్లాడమంటే చెప్పు. బయటికి పోతుంది
మళ్ళా పోతుండు మళ్ళా వైన్సే. నువ్వు ఒక్క సైదు ఏ పంపిస్తాం వచ్చి చెప్తున్నావు. అది నువ్వే చూసుకోవాలి అసలు. నువ్వే కూడా చెప్తున్నా. సరే సరే పోనీ అన్న, ఏం కాదు. ఈయన ఊకే మందు మందు అలవాటై నువ్వు. మంది ఎంత మంది ఊకే ఏడికి పోనా కూర్చోలేదు, అక్కడ కూర్చోడు స్టేషన్. ఎటు పంపించకూడదు అక్కడ